వచ్చిన దేవుని సేవకులందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. కూడికి నడిపిస్తున్న ప్రియులు హనోకానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి 79వ కీర్తన. మొదటి వచ్చి దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచెను, యెరూషలేమును పాడుదెబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారంగాను పారవేసి ఉన్నారు. చదువుకున్న ఈ భాగంలో దేవుని ప్రజలు వారి యొక్క స్వాస్థ్యమును స్వాధీనం చేసుకోకపోవడం ద్వారా దేవుని ప్రజలు వారి యొక్క స్వాస్థ్యమును మోటార్ అది స్వాధీనపరచుకోకపోవడం ద్వారా అన్యజనులు లేదా మరి దేవుని ప్రజ కాని వారు ఆ స్థలంలో నుంచి వెళ్ళగొట్టబడకపోవటం ద్వారా నీ పరిశుద్ధాలయమును వారు అపవిత్రపరిచారనే మాట చూస్తుంది. చూడండి, మనం ఎందుకు మరి మన స్వాస్థ్యము స్వాధీనపరచుకోము? దానికి గల కారణం ఇక్కడ చాలా స్పష్టంగా 5వ వచనంలో చెప్పింది. దేవుని కోపం. మన స్వాస్థ్యమును స్వాధీనపరచుకోకపోవటానికి గల కారణం ఏంటంటే మన మీద ఉన్న కోపం అన్నమాట. కానీ ఇప్పుడు మన మీద కోపం లేదు కదా. యేసు ప్రభు యొక్క రక్తం వలన మన మీద ఇప్పుడు దేవుని కోపం లేదు. అందుచేత స్వాస్థ్యానికి ఉన్న పేరేంటంటే రోమాపత్రిక 5:9లో ఉగ్రత నుండి రక్షణ అని స్వాస్థ్యానికి పేరు. మనకు తెలిసిన మాట ఇది. చదువుదాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి, రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప. మేము రాత్రి కూడికి ముగించుకొని సుమారు 3 గంటలు ప్రయాణం చేసి మరి కాకినాడ దగ్గరికి వెళ్ళి సాంగ్స్ కొన్ని రికార్డింగ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు జస్ట్ 5 గంటలకి ఇక్కడికి వచ్చాం. కాబట్టి మేము కూడా మీలాంటి వారమే. జూమ్ మీటింగ్ క్యాన్సిల్ చేయొచ్చు ఉదయకాలం, కానీ ప్రభు ఏం మాట్లాడతాడని ఆశతో చేరువచ్చాం. కాబట్టి మీరు కూడా జూమ్ లో ఉండేవాళ్ళు రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. చదవండి 5:9. నేను డ్యూటీలో ఉన్నానండి. రోమాపత్రిక 5:9 చదవండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. చూడండి, ఇక్కడ ఉగ్రత నుండి రక్షణ అన్నాడు, చూసారా? ఇదే స్వాస్థ్యం అన్నమాట. ఇక్కడ 79వ కీర్తనలో ఇశ్రాయేలీయులు ఇంకా తమ దేశాన్ని స్వాధీనం చేసుకోలేదంటే వారి మీద ఇంకా దేవుని యొక్క ఉగ్రత ఉన్నది అన్నట్లు ఉన్నది. కానీ వాస్తవం చెప్పాలంటే ఇశ్రాయేలీల మీద కూడా ప్రస్తుతం ఉగ్రత లేదు. ఎందుకు లేదంటే వారి పక్షంగా కూడా క్రీస్తు దేవుని యొక్క కోపాన్ని ఆయన అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడు. కానీ మరి కోపం లేకపోయినా 8వ వచనంలో మనం చూస్తున్నట్లుగా దోష జ్ఞప్తి ఉంది, పాప జ్ఞప్తి ఉంది. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకొని కోపముగా ఉండకము అనే మాట మనం చూస్తున్నాం. అంటే మనం గమనిస్తున్నప్పుడు మన మీద ఉగ్రత లేదు, కానీ మరి మన మీద ఉగ్రత ఉంది అన్నట్లుగా మనం అనుకున్నా కూడా మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవుల మీద, విశ్వాసుల మీద దేవుని ఉగ్రత లేదు. అసలు విశ్వాసం అంటేనే అర్థం ఏంటి?
దేవుని కుమారుడు కదా. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవునితో సమాధానపరచబడినవాడు. రోమా 5:1 ప్రకారం 5వ అధ్యాయం 11లో చెప్పినట్లుగా కుమారుడు అంటే అర్థం ఏంటంటే సమాధాన స్థితి పొందినవాడు. అంటే అక్కడ ఆ స్థితిలో, ఆ సమాధాన స్థితిలో ఇక అతని మీద ఎటువంటి కోపం కూడా ఉండదు. మరి ఎటువంటి కోపము లేనివాడు మరి ఎందుచేత ఆ ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నాడంటే నా మీద దేవుని కోపం ఉందేమో అనుకుంటున్నాడు. దానిని ఏమన్నాడంటే దోషములు జ్ఞాపకానికి రావటం, లేదా దోష జ్ఞప్తి, పాప జ్ఞప్తి అనే మాట మనం చూస్తున్నాం. మరి పాప జ్ఞప్తి పోవాలంటే ఏం చేయాలి? పాప జ్ఞప్తి పోవాలంటే ఇశ్రాయేలీల కొరకు యేసు ప్రభు చనిపోయాడని, ఆయన దోషములు కూడా ఆయన భరించాడని, వారి కొరకు కూడా ఆయన మరి శిక్షణ అనుభవించాడని ఆ సత్యాన్ని సత్యస్వరూపయోగ ఆత్మ వచ్చి తెలియపరచాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన యాజకుడు మన కొరకు ఆయన నియమించబడ్డాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10లో ఉన్న రక్షణను చూడండి, ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 2:10. హెబ్రీ పత్రిక 2:10. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఇక్కడ రక్షణకర్త అనే మాటలో రక్షణ అంటే ఎక్కడి నుంచి చెప్పండి? వింటున్నారా అందరూ వాక్యం? రక్షణ అంటే ఎక్కడి నుండి? ఉగ్రత నుండి. ర్యాన్సమ్ ఆన్సర్ పెట్టాడు. ఉగ్రత నుండి రక్షణ. దానికి మరొక పేరేంటి చెప్పండి? దేవుని కోపం అండి. ఉగ్రత నుండి రక్షణకు దేవుని కోపం. స్వాస్థ్యం. కాబట్టి ఇక్కడ వారి రక్షణకర్త అంటే అర్థం ఏంటంటే ప్రస్తుతం యేసుక్రీస్తు ఉగ్రత నుండి మనము రక్షణ గలవారము అని నియమించబడ్డాడు. కానీ వాస్తవంగా ఎవరి కొరకు నియామకం కాదు ఇది అంటే ఇశ్రాయేలు కొరకు నియామకం కాదు. ఎందుకంటే మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసుని ఆయన పంపుతాడు, అంతవరకు ఆయన పరలోక నివాసి అయి ఉంటాడని చెప్పబడినట్లుగా ప్రస్తుతం యేసుక్రీస్తు మన రక్షణకర్తగా నియమించబడ్డాడు. అంటే ఇలా చెప్పుకుందాం, ఇశ్రాయేలు కూడా కోపము తొలగించబడింది. ఇశ్రాయేలీలు కూడా పాప జ్ఞప్తి లేని మనస్సాక్షి కలగాలి. కానీ వారి కొరకైన రక్షణకర్త, వారి కొరకైన ప్రధాన యాజకుడు ఇంకా నియమించబడలేదు. ఇక్కడ అదే మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 3:21 ఏం చెప్పాడంటే అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చును, అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకం. ఇక్కడ మీరు ఓ విషయం గమనించారు. ఇశ్రాయేలీలకు మనకి ఇక్కడ తేడా ఎక్కడ కనపడుతుంది? యేసు ప్రభు మరణంలోనే, యేసు ప్రభు పునరుద్ధానంలోనే. మధ్యలను పునరుద్ధానంలో. ఎందుకంటే మరణంలో ఆయన మన కొరకు చనిపోయాడు, వారి కొరకు కూడా చనిపోయాడు. మన ఉగ్రత భరించాడు, వారి ఉగ్రత భరించాడు. అయితే ఆయన పునరుద్ధానంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన యాజకుడయ్యాడు. రెండవది, ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. సో యాజకుడుగా వారి కొరకు ఆయన అక్కడ కనపడట్లేదు. 2, వారి కొరకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడలేదు. ఒకవేళ వారి కొరకు యాజకుడు నియమించబడితే ఆయన వారికి ఏమవుతాడు? చెప్పండి, మరొకరు చెప్పండి. ర్యాన్సమ్ చెప్పాడు ఆన్సర్, మధుజువల్ అని చెప్పాడు ఆన్సర్. మీరు వింటున్నారా అంటాను అన్న, వీడియోలో ఆన్ చేయని వాళ్ళందరినీ తీసేసేయండి. వారికి కూడా స్వాస్థ్యం అవుతారు.
వారికి యేసుక్రీస్తు స్వాస్థ్యమా అనే పదం కంటే నేను ఒక పదం చదివాయింది ఇందాక హెబ్రీ 2:10 ఉంది, రక్షణకర్త. వారి రక్షణకర్త అవుతాడు. అంటే ఈరోజు మనం కూడా ఒకటి తెలుసుకోవాలి, ఇశ్రాయేలీలకు మనకు వ్యత్యాసం ఒకటే. వారి కొరకు క్రీస్తు చనిపోయాడు, మన కొరకు క్రీస్తు చనిపోయాడు. అయితే వారి కొరకు ప్రధాన యాజకుడుగా క్రీస్తు నియమించబడలేదు, వారి కొరకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడలేదంటే వారి మీద దేవుని ఉగ్రత లేదు అనే సాక్ష్యం వినబడలేదు. కాబట్టి అదే తేడా వారికి మనకి. ఈరోజు ఆ సాక్ష్యం మనం కూడా వినకపోతే ఏం జరిగిద్ది? చెప్పండి. మీరు వింటలేదు అనటానికే మీరు ఆన్సర్ చెప్పండి. చెప్పండి అన్న. అనుకుంటాం ఉగ్రత క్రింద ఉన్నాం అనుకుంటాం. దేవుని ఇంకా కోపం దేవుని కోపం కింద కూడా నిలిచి పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉంటుంది. ఉంటది. ఇంకా ఇంకా చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలీలకు మనకి వ్యత్యాసం ఎక్కడ ఉంది? ఈ విషయంలోనే ఉంది. ఇశ్రాయేల్కి మనకి వ్యత్యాసం కనపడదు ఇక్కడ. అది పాయింట్. ఇక్కడ ఇశ్రాయేల్కి మనకి వ్యత్యాసం కనపడదండి. ఎందుకంటే వారి కొరకు క్రీస్తు చనిపోయాడు, మన కొరకు క్రీస్తు చనిపోయాడు. వారి ఉగ్రత ఆయన భరించాడు, మన ఉగ్రత ఆయన భరించాడు. మన ఉగ్రత భరించాడు అన్న సత్యం మనకు వినపడుతుంది, సాక్ష్యం. వారికి వినపట్ల, మనకు సాక్ష్యం వినపడుతుంది. కాబట్టి మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం. మనం ఆ దేశం అంటే ఏంటంటే హెబ్రీ 10:38, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించనని వాగ్దానం మనం స్వాధీనం చేసుకుంటున్నాం. కానీ వారు ఇంకా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవట్లేదు. కారణం ఏంటి? వారి కొరకు క్రీస్తు చనిపోయాడు, కానీ చనిపోయినప్పుడు ఏం జరిగిందనే సాక్ష్యం వారికి వినపట్లేదు. అదే కారణం. అదే దిస్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్. వారికి మనకి ఇది ఒకటే డిఫరెన్స్. అందుకనే సాతాను గాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దుష్టుడు ఏం చేస్తున్నాడు? భ్రమపరుస్తున్నాడు అండి. గ్రహించవట్లేదు. చెప్పండి. ఇంకా మీరు చెప్పిన రైటే, కరెక్ట్ గా చెప్తే కరెక్ట్ సూట్ అవ్వాలి. అందుకని దుష్టుడు ఏం చేస్తున్నాడు? దోషారోపణ చేస్తున్నాడు. ఇంకా చెప్పమ్మా నాయని, ఏదో చెప్పావు వినపడలా. భ్రమపరుస్తుంది. రైట్, చెప్పేసరిగా అనుకోలేదు. ఇంకొక ఆన్సర్ కావాలి. వినపడకుండా చేస్తున్నాడు. రైట్ రైట్, అది మళ్ళీ చెప్పు గట్టిగా. ఆ సాక్ష్యాన్ని మనకి వినపడకుండా చేస్తున్నాడు. అపవాద్ చేస్తున్న పని ఏంటంటే సాక్ష్యం వినపడనట్లేదు. అదే ఆ లైన్ లో చెప్పండి. నేను ఏది చెప్పానో ఆ లైన్ లో చెప్పండి. నింద, భ్రమ ఇవన్నీ పర్యాయ పదాలు చెప్పేస్తున్నారు మీరు. అతను గాడు వాళ్ళకి మనకు ఉన్న ఒకటే డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకు ఆ సాక్ష్యం వినపడకుండా చేస్తున్నాడు. కాబట్టి ఈ దినాల్లో జరుగుతుంది ఏంటంటే పరిశుద్ధాత్ముని ద్వారా మనం వినవలసిన సాక్ష్యాన్ని వినకుండా చేస్తే ఇప్పుడు మనకు ఇశ్రాయేలీలకు వ్యత్యాసం ఏముండదు. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారో అప్పుడు ఇక్కడ ఏం రాయబడింది చూడండి. 79వ కీర్తనలో వచనం 2వ వచనం చదువు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారంగాను పారవేసి ఉన్నారు. మరి ఇది జరిగింది కాబట్టి 10వ వచనం చదవండి. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్షణను గూర్చిన
ఓయ్ 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 ప్రతిదండన ఓయ్ 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 సరిగ్గా చదువు. రక్షణమును గుర్చేంద్రా పండితుడా, స్కూల్ టీచరు రా నువ్వా, సరిగ్గా మరి చదవరా. నీ సేవకుల రక్తమును గూర్చిన సేవకుల రక్తమును కూర్చిన ప్రతిదండన జరగాలి అంటే తీర్పు అన్నమాట. ఇది ఎప్పుడు జరిగిద్ది? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా, 9 నుంచి 11 వచనాల్లో 5వ ముద్రను విప్పినప్పుడు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకియు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకియు ఉందు అన్నారు. ఈ ప్రతిదండన ఎప్పుడు జరుగుతుంది? అసలు ఈ ప్రతిదండన ఏంటి చెప్పండి. ఉగ్రత దినం. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఉగ్రత దినం, అది 6వ ముద్ర విప్పినప్పుడు మనం చూస్తాం. అంటే ఈ ఉగ్రత దినాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇశ్రాయేలీలు ఏం కోరుకుంటున్నారంటే ఉగ్రత దినం రావాలి అని కోరుకుంటున్నారు. ఉగ్రత దినము ఎందుకు రావాలంటే, ఉగ్రత దినం వచ్చిన రోజు ఏం జరిగిద్ది అంటే ఈ లోకం మీదకి ఉగ్రత వస్తుంది. ఎందుకంటే అప్పుడు లోకం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని గురజాడ అప్పారో చెప్పాడని చెప్పండి. లోకం అంటే ఎవరు అప్పుడు? నిరీక్షణ లేని ఇతరులు. వెరీ గుడ్. ఇంకా సంఘము ఇజ్రాయేల్ కాకుండా ఉన్నవాళ్ళు అప్పుడు. వెరీ గుడ్. సంఘం ఎలాగ వెళ్ళిపోయింది కదా, అప్పుడు లోకం ఎవరు అవుతారు? ఇజ్రాయేల్ కానివారు. ఇంకా ఇంకా బాగా చెప్పాలి, ఆ పదమే ఇంకా బాగా చెప్పాలి. ఉగ్రత కింద ఉన్నవారు. విడిచిపెట్టబడినవారు. ఇంకా రావాలి, ఇంకా రావాలి. అయిపోయిన పాఠమే అడుగుతున్నాను మిమ్మల్ని. ప్రతిదండనలో ఉన్నవారు. అబ్బే పర్యాయ పదాలు చెప్పండి, దగ్గరకు వచ్చి కరెక్ట్ చెప్పాలి. సంఘం కానివారు. ఓవర్ బాబా, వందనాలు రసాన్ని. ఇశ్రాయేల్ శత్రువులు అండి, మీకు చెప్పిన పాఠమే అది. లోకం అంటే ఇశ్రాయేలీలకు శత్రువులు. ఇశ్రాయేలీలకు శత్రువులు ఉండకుండా మనం ఎత్తబడతామనే వర్తమానం ఎప్పుడైనా నంద్యాలలో ఫస్ట్ మంత్లీ మీటింగ్ మెసేజ్ అది, డే టైం. కాబట్టి లోకం అంటే ఎవరంటే ఇశ్రాయేలీలకు శత్రువులు. సంఘం అంటే ఎవరంటే యూదులకు శత్రువులు కాకుండా పిలువబడిన వారు అనే నిర్వచనాన్ని మనం వింటున్నాం. కాబట్టి ఇప్పుడు లోకం మీదకు రాబోతున్న ఉగ్రత దినం అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలుకు విరోధమైన ప్రభుత్వాల మీదకు లేదా అన్ని జనుల మీదకు రాబోతున్న ఉగ్రత అది. అందుకనే దీన్ని యెహోషాపాతు లోయలో తీర్పు తీర్చు దినం అని చెప్పాడు. ఎక్కడ? యోవేలు గ్రంథం చదువుతారండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం చదవండి, వచనం 14. తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినం వచ్చే ఉన్నది. తీర్పుకై జనుల 12. గుంపులు నలుదిక్కులో ఉన్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగుదును. అన్యజనులు లేచి అచ్చడికి రావాలను. రైట్, నలుదిక్కులు లేదా 4 ప్రభుత్వాలు మనం గమనించినప్పుడు వీటికి ప్రభు తీర్పు తెచ్చిపోతున్నాడు. ఈ తీర్పు తీర్చే దినమే యెహోవా దినం. ఆ దినం రావాలని వారు త్వరపెడుతున్నారు. నాదా ఎందాక సత్యస్వరూపి ఎందాక నీ సేవకుల రక్తమును బట్టి నువ్వు తీర్పు తీర్చవని వారు ప్రార్థన చేస్తున్నారు. సో అదన్నమాట. ఆ ఉగ్రత దినము చూడకుండా మనం తప్పించబడతాం. తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మనమందరం ఎక్కడికి వెళ్ళిపోతాం? క్రీస్తు న్యాయపీఠం దగ్గర. క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఈలోగా మనం లెక్కలు చెప్తాం. అక్కడ మన లెక్కలు దేని గురించి? నీవు ఉగ్రత క్రింద లేవు అనే సమాచారం నీకు చెప్పాను కదా, మరి నువ్వు లేవు అనుకొని ఎంత జీవాన్ని సంపాదించావు అని ఆయన మిమ్మల్ని లెక్కలు అడుగుతాడు. ఈ లెక్కలు అడిగేలోపు ఇశ్రాయేలీలు కూడా తమ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి కావాల్సిన తీర్పు జరుగుతుంది అన్నమాట. ఇదంతా కూడా చాలా కొద్ది దినాల్లోనే మనం చూడబోతున్న సంభవం. అందుకనే మనం అందరం కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:11 చెప్పినట్లుగా ప్రభు విషయమైన భయం పొందాలి. ఇటువంటి విషయాలు మనం వింటున్నప్పుడు ప్రభు విషయమైన భయం పొందాలి. 79వ కీర్తనలో మనం చూస్తున్నాము 6వ వచనంలో రాజ్యముల మీద నీ ఉగ్రత కుమ్మరించని వారు ప్రార్థన చేస్తున్నారు.
రాజ్యముల మీద నీ ఉగ్రత కుమ్మరించు. మరి వారి ప్రార్థన ప్రభు వింటాడు. ప్రభు వింటాడు. జాన్, ఈరోజు డేట్ మాకు ఖాళీ ఉంచావా? ఏడని ఇచ్చేసావా? వచ్చే స్వాతంత్ర సమరయోధుల దినోత్సవంలో మనం అందరం పాల్పంచుకుందాం. ఎన్నోది ఈ రోజు? 79 చూసారు ఎన్నో కీర్తన ఇది? 79 అన్న. అదే మరి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది హల్లెలూయా. నేను వాస్తవంగా ఈరోజు నాకు తెలియదు. ఇప్పుడు వాస్తవంగా మిమ్మల్ని అడిగాను, నాకు తెలియదు 79 అని. ఈరోజు జూమ్ వద్దు అనుకున్నాం అనమాట. ఎందుకంటే రాత్రి ఇదిగో ఆయన ఉన్నాడు చూసారా, ఇప్పుడు ఆ పాట పాడమంటే 25 టేకులు తీసుకున్నాడు. దెబ్బకి తెల్లవారుజాము 3 అయిపోయింది అనమాట. అక్కడ కాకినాడలో రికార్డింగ్ అయిన అక్కడి నుంచి అక్కడికి మా యేసుబాబు గారు 5 గంటలకు తీసుకొచ్చారు. అందువల్ల ఈరోజు జూమ్ మీటింగ్ ఉండదు అనుకున్నాను, కానీ ప్రభు 79వ కీర్తనలో పెట్టాడు తీసుకొచ్చి. ప్రభు స్తోత్రం. ఓకే, నాకు తెలియదు వాస్తవం. రండి ఆగస్ట్ 15th రండి, అందరు రండి, మనం అందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. 79వ కీర్తనలో మనం చూస్తున్నట్లుగా రాజ్యముల మీద నీ ఉగ్రతను కుమ్మరించుము అనే మాట మనం గమనిస్తున్నాం. రాజ్యముల మీద నీ ఉగ్రతను కుమ్మరించుము అనే మాట ప్రభు వింటాడా? ఖచ్చితంగా వింటాడు. ప్రభు విని మరి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పిన 4 ప్రభుత్వాలు అవి ఎలాగూ తొలగించబడతాయంటే, అక్కడ చెప్పాడు కదా 2వ అధ్యాయంలో చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి అనే మాట మనం చూస్తున్నాం. ఏ రాయి? నిన్న మనం చెప్పుకున్నామే, ఇశ్రాయేలీలు తృణీకరించిన రాయి, సంఘానికి మూలరాయి, ఇప్పుడు 4 రాజ్యాలకు తీర్పు తీర్చే రాయి. కాబట్టి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నట్లుగా ఆ రాయి ఏ రాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని దృష్టికి ఏర్పరచబడినది, అమూల్యమైనది, ముఖ్యమైనది, సీయోనులో స్థాపించబడినది ఆ రాయి. దానికి ఇంకొక పేరు కూడా మనం రాత్రి విన్న వివాదాస్పదమైన గుర్తు. కొందరు పడ్డారు, కొందరు లేస్తారని చెప్పాడు. కాబట్టి దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము, వచనం 45, చేతి సహాయం లేకుండా పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా అనే మాట చూస్తున్నాం. ఇందులో 4 లోహాలు ఉన్నాయి ముఖ్యంగా: బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి. ఈ 4గింటిని కూడా అది ఏం చేసిందంటే మనం చూస్తున్నాము, ఆ రాయి పగలగొట్టింది అనే మాట చూస్తున్నాం. అలా పగలగొట్టినప్పుడు ఏం జరిగిందంటే సర్వభూతాల మహాపర్వతమైంది ఆ చిన్న రాయి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ రాయి సర్వభూతాల మహాపర్వతమైంది చూసారా? అదే యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం. అది దానియేలు గ్రంథం 7లో చెప్పినట్లుగా పరిశుద్ధుల ప్రభుత్వం, శాశ్వత ప్రభుత్వం, నిత్య ప్రభుత్వం అనే మాట మనం చూస్తున్నాం. మరి ఎంతమంది ఆ ప్రభుత్వం కొరకు అపేక్షిస్తున్నారు? ఎంతమంది ఆ ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నారు? వారందరూ కూడా సిద్ధపడతారు. ఏదో ఇప్పుడప్పుడే రాడు అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా కూడి వస్తారు, సత్కార్యములు చేయడానికి ఒకరినొకరు పురుకొల్పుకుంటారు, రేపుకుంటారని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 9వ అధ్యాయంలో. టైం ఎంత అయిందండి? టైం ఎంత అయింది? 6:30 అయిందా? 6:27. దానియేలు గ్రంథంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 27 అన్న. 27 కదా. ఖచ్చితంగా మీరు చూడండి, వీఆర్ హోపింగ్ దట్ ద ర్యాప్చర్ విల్ బి ఇన్ 27. సో 27వ వచనం మీరు చదివితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో ఏముంది? ఆఖరి వారాన్ని గురించిన వివరణ ఉంది. ఆ ఆఖరి వారమే
7 years ట్రిబులేషన్ పీరియడ్ అన్నమాట. ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్ అనేది జడ్జిమెంట్ పీరియడ్. అది ఒక జడ్జిమెంట్ అన్నమాట. అది ఎవరికి జడ్జిమెంట్ అంటే ఆ రాజ్యముల మీద ఆయన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. అందుచేత మీరు నమ్మండి, ఇది ఆయన ప్రతీకారం తీర్చుకునేదేను, ఇది ఆయన ప్రతిదండన చేసేదేను. ఇది కేవలం ఆయన ఇశ్రాయేలీయుల నిమిత్తము ఆయన ప్రతిదండన చేయబోతున్నాడు. నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే, స్కూల్లో ఈతకర్ర పెట్టుకొని కొట్టేవారు అన్నమాట. ఆ జనరేషన్ వాళ్ళు ఉన్నారు కదా, 1948 జనరేషన్ వాళ్ళే కదా మనం అందరం. అంజూరపు చెట్టు పూత పట్టిన తర్వాత పుట్టినోళ్ళే. ఈత కర్ర పట్టుకొని స్కూల్లో కొడుతున్నప్పుడు ఒకడిని కొడితే ఖచ్చితంగా ఆ దెబ్బ మనకు కూడా పక్కనున్నోడు కూడా తగిలిద్ది చిన్నగా. అప్పుడు అందుకనే ఆ దెబ్బ తగిలిద్ది అని ఏం చేసేవారు అంటే, స్కూల్లో నువ్వు కొంచెం అలా పక్కుండా అని పక్కన పెట్టి ఆయన కొట్టేవారు అనమాట, వాడిని సపరేట్ చేసి. సేమ్ అలాగే ఈ లోకం మీదకి ఆయన ఉగ్రత తెప్పించేటప్పుడు యూదుల పక్షంగా ఆయన ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు. అప్పుడు సంఘాన్ని నువ్వు పైకి వెళ్ళిపోమని చెప్తుంది. నువ్వు పైకి వెళ్ళిపో, నేను లోకాన్ని కొట్టబోతున్నాను అని చెప్పి లోకాన్ని ఆయన గట్టిగా దొరివేస్తాడు. ఎవరి పక్షంగా? ఇశ్రాయేల్ పక్షంగా. ఎందుకంటే మరి వాస్తవంగా ఇశ్రాయేల్ అనే పదంలోనే ఉంది ఇశ్రాయేల్, షారా. షారా అంటే అర్థం ఏంటి? రాజకుమార్తె. రాజకుమార్తె చేయాల్సిన రాజ్యాన్ని ఎవరెవరో చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఇశ్రాయేలీలు ఆయన ఉగ్రత క్రింద ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడేమో ఆయన ఉగ్రత క్రింద అయితే లేరు, కానీ వారికి ఆయన ఉగ్రత క్రింద లేము అనే రక్షణకర్త, ఉగ్రత క్రింద లేము అనే సాక్ష్యం ఇచ్చే ఆత్మ వారి కొరకు అనుగ్రహించబడలేదు. వారి కొరకు అనుగ్రహించబడలేదు. ఎవరి కొరకు వెయిట్ చేస్తున్నాడు వారికి ఆ సాక్ష్యం చెప్పకుండా? మన కొరకే. ఎందుకంటే మన ప్రవేశం సంపూర్ణమయ్యేంత వరకు కదా వారికి ప్రవేశం కలగదు. రోమాపత్రిక 11:25 చెప్పినట్లుగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమయ్యేంత వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది. కాబట్టి కొన్ని విషయాలు వారికి తెలియకుండా ప్రభువే చేశాడు. వాళ్ళకి వినపడాల్సిన గుడ్ న్యూస్ ఏంటి? మీ కొరకు కూడా యేసు ప్రభు చనిపోయాడు, మీ మీద కూడా ఎటువంటి కోపం దేవునికి లేదు, మీ ఉగ్రత అంతా ఆయన మీద కుమ్మరించబడింది. సో మీరు కూడా ఆయన దృష్టికి నీతిమంతులే, మీరు కూడా ఆయన దృష్టికి పరిశుద్ధులే అనే కల్మషం తోచని మనస్సాక్షి వారికి వినిపించాలి. కానీ ఆ సాక్ష్యం వారికి వినిపించకుండా ప్రభువే వారి చెవులను బంధించాడు. ఎందుకంటే ఆయన మనలను ప్రవేశపెడుతున్నాడు. కాబట్టి కొంతకాలం వారికి ఆ గుడ్ న్యూస్ వినపడదు, కానీ త్వరలో ఆ గుడ్ న్యూస్ వారు కూడా ఎక్కువ మొత్తాదులో వింటారు. ఇప్పుడు కొందరు వింటున్నారు, దేవుని స్తోత్రం, వారు సంఘంలో చేర్చబడతారు. కానీ మెజారిటీ ఆఫ్ జ్యూస్ ఎప్పుడైతే ఆ రెవల్యూషన్ పొందుకుంటారు, యెహోవా మనకు నీతి అనే రెవల్యూషన్, ఇర్మియా 23:6. వారి కాపరులు ఎవరు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో సియోను పర్వతం మీద నిలబడిన 1,44,000 మంది ఎవరైతే ఉన్నారో ఆ నమ్మకమైన కాపరులు వారికి గుడ్ న్యూస్ చెప్తారు. ఏమనంటే, జెహోవా ఈజ్ అవర్ రైచియస్నెస్, లార్డ్ ఈజ్ అవర్ రైచియస్నెస్, ఆయనే మన నీతి అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు వారు ఈ కల్మషం తోచని మనస్సాక్షిని పొందుకొని వారు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. ఆ దినాన్న ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ రాజ్యముల మీద తన యొక్క ఉగ్రతను కుమ్మరిస్తున్నాడు. ఇది 79వ కీర్తనలో మనం చూస్తున్నాం. చూడండి, వచ్చిన 79వ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు 11వ వచనం చదువు. చెరలోనున్న వాని నిట్టూర్పు. చదవండి. చెరలో ఉన్న వారిని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము, నీ బాహు బలాతిశయమును చూపము, చావునికి విధింపబడిన వారిని కాపాడము. రైట్, ఇక్కడ మనం చూస్తున్నాము, చెరలోనున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము, నీ బాహుబలాతిశయమును చూపుము, చావునకు విధింపబడిన వారిని కాపాడుమన్నాడు. నీ బాహుబలాతిశయం అంటే ఒకప్పుడు ఆయన వారిని ఐగుప్తుల నుంచి బయటకు తెచ్చాడు. ఇప్పుడు చెదిరిపోయిన సమస్త దేశాల నుంచి ఆయన సమకూరుస్తాడు. వాస్తవంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారు 1948వ సంవత్సరంలో వారు స్వాతంత్రాన్ని పొందారు. మనం 1947లో స్వాతంత్రం పొందాము. మనకు ఆగస్ట్ 15న ప్రభు
మనకు స్వాతంత్రం ఇచ్చాడు. అలాగే వారికి కూడా మరి 1948లో ప్రభు స్వాతంత్రం ఇచ్చాడు. వారిని ప్రభు సమకూర్చాడు. ఇప్పుడు వారికి ఆ దేశాన్ని ఇస్తాడు. ఇప్పుడు యెహోవా అనే నామం ఉందా లేదు? యెహోవా అంటే అర్థం ఏంటి? యోద్ హే వావ్ హే అని 4 అక్షరాలు. అందులో యోద్ అంటే అర్థం ఏంటంటే హస్తము. ఐగుప్తులో నుండి ఆయన తన బాహు బలము చేత వారిని బయటికి తెచ్చాడు, నిర్గమారు. ఇప్పుడు కూడా ఆయన చెయ్యి ఉందా కదా? ఆయన చెయ్యి ఉంది కదా. అయితే ఒకటే, ఆయన చెయ్యి ఉంది కానీ ఆయన చెయ్యి వైపు వారు చూడలేదు అంతే. అందుకని 53వ అధ్యాయంలో ఏమన్నాడంటే యెషయా గ్రంథంలో, మేము తెలియజేసే సమాచారం ఎవడు నమ్మేను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది అన్నాడు. ఎవరికి యెహోవా బాహువు బయలుపరచబడింది? వారికి బయలుపరచబడలేదు. వారికి గాని ఆయన బాహు బయలుపరచబడితే ఐగుప్తులో ఫరో చేతిలోంచి రప్పించినోడు ఇప్పుడు కూడా వారికి ఆ దేశాన్ని ఇస్తాడు, రాజ్యాన్ని ఇస్తాడు, వారు పరిపాలన చేస్తారు. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 అంతల నిందను కలుగు చేయమన్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈ ఆదివారం వర్తమానంలో మనం విన్నది ఏంటంటే, మన ప్రభువు నిందను పొందాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే యెరూషలేము గవిని వెలుపలికి వెళ్ళిపోయాడు. యూదుల రాజు అన్నారు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, ఆరాధించారు. మరి ఏది జరగలేదేంటి? యెరూషలేం వెలుపలికి రాజు వెళ్ళిపోతాడా అని మరి నింద. ఇప్పుడు ఆ నిందను భరిస్తూ మనం ఆయన దగ్గరికి వచ్చాం కదండి. ఇప్పుడు ఇది వెయిటింగ్ టైము, వేస్టింగ్ టైమా? యేసుక్రీస్తు సింహాసనం మీద ఇంకా కూర్చోలేదు. అభిషేకించబడిన తర్వాత దావీదు యెరూషలేంకు దూరంగా ఉన్నట్లు యేసుప్రభు కూడా యెరూషలేంకు దూరంగా ఉన్నాడు. ఈ టైం వేస్ట్ అయిందా? ఇదేం వేస్ట్ అవ్వలేదు. ఆయన యెరూషలేము గవిని వెలుపటికి త్రోసివేయబడినప్పుడు ఆ తృణీకరించబడిన రాయి సంఘానికి కాబట్టి ఇక్కడ మనము నింద అనే మాట దగ్గర గమనించేది ఏంటంటే, ఇది ఆయన మీదకి వచ్చిన నింద. ఎందుకంటే ఆయన ఇశ్రాయేల్ రాజు కాలేదు, అందుచేత ఆయన మీదకి నింద వచ్చింది. చదవండి ఆ మాట, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాము. దేవునికి స్తోత్రం. మనం ఆయన నిందను భరిస్తున్నాం. ఆయన నిందను భరించడం అంటే అర్థం ఏంటంటే, ఆయన యూదుల రాజుగా ఉండకుండా ఆయన ఇప్పుడు సంఘానికి శిరస్సుగా ఆయన నియమించబడ్డాడు. సంఘానికి శిరస్సు అనే మాట చెప్తున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? యెరూషలేంలో ఉన్నాడు. యెరూషలేం బయట ఉన్నాడా? యెరూషలేం బయట ఉన్నాడు. యెరూషలేం బయట ఉన్నాడు అంటే యెరూషలేం బయటకు త్రోసేశారనే కదా. త్రోసివేశారు లేదా త్రోసివేయబడ్డాడు అనే నిందను మనం కూడా ఒప్పుకుంటున్నాం, లేదా ఆ నిందను మనం కూడా భరిస్తున్నాం. కానీ మీరు వినండి, నిందను భరిస్తున్నాం కానీ ఏం చేస్తున్నామంటే 15వ వచనం, ఎల్లప్పుడూ స్తుతియాగం చేస్తున్నామంట. నింద భరిస్తున్నాం కానీ స్తుతియాగం చేస్తున్నాం. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధించినప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? యెరూషలేములో గవిని లోపల ఉన్నాడు. ఎందుకంటే యూదులు రాజుగా ఆరాధించబడ్డాడు. కానీ సంఘం ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? 15వ వచనంలో ఆయన గవిని వెలుపుతున్నాడు. కాబట్టి సంఘం ఆరాధించినప్పుడు వెలుపులో ఉన్నాడు, జ్ఞానులు ఆరాధించినప్పుడు లోపల ఉన్నాడు. ఏ ఆరాధన గొప్పది? ఖచ్చితంగా సంఘం ఆరాధించే ఆరాధనే గొప్పది. మనం ఆరాధించే ఆరాధనే గొప్పది. ఎందుకంటే ఇక్కడ మీరు తెలుసుకోండి, మనం ఆరాధించే ఆరాధనలో మనము 13వ అధ్యాయంలో బలిపీఠం మీదవి తింటూ ఆరాధిస్తున్నాం. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు కానీ ఆ రోజు వారు ఏమి చెప్పండి? మనం ఆరాధన కార్యక్రమం దేనికి పేరు పెడతాం? ప్రభు బల్లకే కదా. మరి తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధనలో ఏమైనా ప్రభు బల్ల ఉందా? ప్రభు బల్ల లేదు కదా. ప్రభు బల్ల లేని ఆరాధన వేరు, ప్రభు బల్ల ఉన్న ఆరాధన వేరు. బల్ల ఎక్కడ ఉంటది? మన బలిపీఠం ఎక్కడుంది? పాత నిబంధన కాలంలో లేవికాండం 6:30లో ఏ రక్తమైతే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిందో వాటి కళేభారంలో శిబిరం వెలుపులకు వచ్చేసి దహించబడ్డాయి. ఎందుకంటే ఆ గుడారంలో సేవ చేయ వారికి ఈ పదార్థం తినడానికి అధికారం లేదు. అందుకని ఈ బలిపీఠము అనేది, బల్ల అనేది శిబిరానికి వెలుపులో ఉంది. కాబట్టి శిబిరం వెలుపల జరిగే ఆరాధనలో ప్రభు బల్ల ఉంది, శిబిరం లోపల జరిగే ఆరాధనలో బల్ల లేదు. కాబట్టి ఒకానొక రోజు తిరిగి మరలా పడిపోయిన బలిపీఠం, దావీదు గుడారం తిరిగి బాగు చేయబడతాయి. అది జరిగినప్పుడు మరలా మన ప్రభు ఎక్కడికి వెళ్తాడు? యెరూషలేములోనికి వెళ్ళిపోతాడు. మనం కూడా ఆయనతో యెరూషలేముకు వెళ్తాం.
యోహాను సువార్త చూడండి 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. 11వ అధ్యాయం వచనం 31. చదువుతారా ఎవరైనా? 11:28 చదవండి. గనుక ఇంటిలో మర్యాదతో యేసు ఈ మాట చెప్పి ఓకే, నేను చదవనన్నా. 27 చదవండి. 27. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పిను. కాబట్టి యేసు ప్రభు ఖచ్చితంగా 27లోనే వస్తాడు. మీరు చదవండి, 28 చదవండి. ఇప్పుడు అది ఎలా వస్తాడంటే రహస్యముగా అన్నాడు. రహస్యం. రహస్యం అంటే అర్థం ఏంటి? రహస్యం అంటే అర్థం ఏంటంటే అది సంఘం కొరకు ఆయన వస్తాడు. అది రహస్యం. 12వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చి ఉన్నాడని విని. వచ్చుచున్నాడని, వచ్చి ఉన్నాడు కాదు, వచ్చుచున్నాడని. ఇప్పుడు ఆయన యెరూషలేముకు వస్తున్నాడు కదండి. యెరూషలేముకు వచ్చినప్పుడు ఎలా వస్తాడు? వచనం చదివిన ఆయన పేరేంటండి? రాజు రాజు రాజుగా. కాబట్టి ఆయన రాజుగా వస్తాడు. మీరు వినండి, 12వ అధ్యాయంలో ఆయన రాజుగా వస్తున్నాడు. 11వ అధ్యాయంలో ఆయన మన స్నేహితుడుగా మరి లాజరును లేపటానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడో రహస్యముగా ఆయన అలా వస్తాడు. అర్థమైందా? మరి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు ప్రభు వస్తే లెక్కలు చెప్పటానికి? కదా, లెక్కలు చెప్పే రోజు ఉందా లేదా? 11వ అధ్యాయంలో లెక్కలు చెప్పాలి. 12వ అధ్యాయంలో యెరూషలేముకు రావాలి. కట్టబడిన యోధా పట్టణాల్లో కదండి యోగ్యులైన వారికి నివాస స్థలములు. అందుకనే యెరూషలేము పురములో మరి నివసించడానికి యోగ్యత మనం అందరం సంపాదించుకోవాలన్నమాట. సో అందుచేత యేసుక్రీస్తు ప్రభు ఆయన వస్తున్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము యెరూషలేముకు వస్తున్నాడు అనే మాట 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు ఏం జరిగింది? మరలా ఇప్పుడు వాళ్ళు ఈ బలి పదార్థాలు తినడానికి అర్హత పొందుతారు. అప్పుడు వాళ్ళు తినడానికి అధికారం లేదు. ఎందుకంటే అప్పుడు వారెవరికి తాము పరిశుద్ధులమనే సాక్ష్యము వినపడలేదు. పరిశుద్ధులనే సాక్ష్యం వినపడని వాళ్ళు ఎవ్వరు కూడా ప్రభు బలి తినకూడదు. అసలు వాస్తవంగా ఆదివారం ఏం జరిగిద్దంటే అంతవరకు అందరి మనస్సాక్షి బాగానే ఉంటది. ఒకళ్ళు లేచి నిలబడి ఏం చెప్తాడు? ఇది బలి అర్పించబడింది, తినొద్దని చెప్పినట్టు పాప జ్ఞప్తి కలిగిస్తాడు. అలా చెప్పిన వారి నిమిత్తం ఏం చేయమన్నాడు? తినమన్నాడా తినొద్దన్నాడా? చెప్పండి. నేను చెప్పింది వినలేదు మీరు. ఆదివారం రొట్టె విరిచే కోడికలో వాక్యం చెప్పే ముందు మనస్సాక్షి బాగుంటుందా? చెప్పిన తర్వాత బాగుంటుందా? మన సంఘాల గురించి చెప్పట్లేదు, నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఆదివారం ప్రభు బల్ల సందేశం చెప్పాక మనస్సాక్షి బాగుంటుందా? చెప్పక ముందు బాగుంటుందా? చెప్పక ముందే బాగుంటుంది అన్న. చెప్పక ముందే బాగుంటది. ఇప్పుడు చెప్పిన తర్వాత ఏం చేయమన్నాడు? అలా తెలిపిన వాని నిమిత్తం తినొద్దు అన్నాడు. 28. తెలిపిన వాని నిమిత్తమే. ఇప్పుడు ఎవరైనా బల్ల ఏంటన్నా ఖాళీ పని ఏమైనా చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అలా తెలిపిన వాని నిమిత్తం తినొద్దు అన్నాడు. రొట్టె ఎలా ఉన్నదో అలా ఉంచేయాలి సంఘం అంతా. ఎందుకంటే మీరు బల్ల వర్తమానం చెప్పాక తినొద్దు అన్నాడు ప్రభు అని చెప్పాలి. ఎందుకంటే మీరు తిన్నాక మేము పాపులం అనిపించిందండి. మీరు చెప్పాక మేము పాపులం అనిపించింది, అందుకే తినటం మానేసామని చెప్పాలి. ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చి మీరు పరిశుద్ధులు అని చెప్పి ఆత్మ రాలేదుగా. మీరు పరిశుద్ధులని వాదించే రక్షణకర్త నియమించబడలేదు కదా. అందుకని అంతవరకు వారు బలిపీఠం మీద తినడానికి అధికారం లేదు. నేను ఈ ఆదివారం అక్కడ అదే చెప్పాను. వారి కొరకు యేసుప్రభు మరణించాడా? ఉందుర్తి వినోద్ కుమార్ గారు చెప్పండి సార్. వారి కొరకు యేసుప్రభు మరణించాడా? మరణించాడు. వారి ఉగ్రత భరించాడా? భరించాడంటే అగ్నికి చక్కగా ఫ్రై అయ్యాడు కదా. ఇప్పుడు వాళ్ళు తినటానికి అధికారం ఉందా? అధికారం ఉందా లేదా?
మీరు చెప్పండి. తినటానికి రెడీ ఉందా ఫుడ్, కానీ వాళ్ళు తినటానికి అధికారం లేదు. అంటే మనకైతే మాత్రం ప్రభు తినే అధికారం ఇచ్చాడు. అది శుభ్రంగా కాల్చబడింది, ఉడకనేది కాదు. దాన్ని మనల్ని ప్రభు తినమన్నాడు. నేను ఆదివారం కూడా చెప్పా, ప్రభు రొట్టె తిన్నప్పుడు సౌండ్ చేస్తూ తినండి అని. ఎందుకంటే తినటం అన్నా ఒకటే, మాట్లాడటం అన్నా ఒకటే. తినుట లేదా మాట్లాడటం అనేటప్పుడు మన నోరు కదిలిద్ది అనమాట. సో మనకి కన్ఫెషన్ ఇచ్చాడు, కానీ వారి కన్ఫెషన్ ఇవ్వలేదు. కానీ వారి కొరకు కార్యం జరిగింది, కానీ వారు మాట్లాడడానికి లేదు. మన కొరకు కార్యం జరిగింది, మనం మాట్లాడే కృపను దేవుడు ఇచ్చాడు. అందుకనే ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఈ రోజు కూడా ప్రభు వల్ల వర్తమానం వింటున్న వారు ఎవరైనా మీకు పాపులు అనేటట్టు వినపడితే అలా తెలిపిన వారి నిమిత్తం తినకండి అని ఇక్కడ చెప్తున్నాడు. లేదన్నా అలాంటి వర్తమానాలు 100 మా మనస్సాక్షి పాడవదు, కాబట్టి మేము ఎంచుకునే తింటున్నాం అని అంటే, నేనంటే అంత ఎంచుకునే వాళ్ళు అయితే మరి ఆ వర్తమానం దగ్గర ఎందుకు కూర్చున్నారు? ఆ గుడారంలో ఇంక మీకేం పని? నేను చెప్పాడు కదా, ఆయన యోసేపు గుడారాన్ని ఏం చేశాడు? మాట్లాడరు. నిన్న కదా, నిన్నంటే మాట్లాడరు. ఈ రోజు వర్తమానమే గుర్తుంటది మనకి. మళ్ళీ రేపు అడిగితే చెప్పరా? ఆయన యోసేపు గుడారాన్ని ఏం చేశాడండి? విడిచిపెట్టేశాడు. ఇంకో గుడారం పేరు చెప్పండి. 3 గుడారాలు మనం విన్నాం నిన్న. హాము, షేమ్ కాదన్న. అన్న బోనశ్రీ అన్న, షేమ్ మీ ఇంటికి వచ్చేస్తాడు గొడవ పెట్టుకోవడానికి. హాము గుడారం అది. ఐగుప్తు అంటే హాము గుడారం. తర్వాత షిలోహులో ఆయన గుడారం విడిచిపెట్టాడు. తర్వాత యోసేపు గుడారం విడిచిపెట్టాడు. మనం మాత్రం కొన్ని గుడారాల్లో వదులుతలేదు. అక్కడే ఉండి, లేదన్నా ఎన్ని ప్రసంగాలు ఉన్నా నా మనస్సాక్షి బాగానే ఉంటది అంటున్నాను. సరే, క్రీస్తు న్యాయపీఠం దగ్గరికైనా వస్తారా, అక్కడే ఉండిపోతారో చూసుకోండి. మరి ప్రభు వచ్చినప్పుడు రండి, అందరు రండి. అందరికి ఇన్విటేషన్ ఉంది, అందరు రండి. ఓకేనా? ప్రభు మిమ్మల్ని అందరు నడిపించును గాక. ప్రభు అడుగుతాడు లేదా, ఆ గుడారాన్ని నేను వదిలేశాను, నువ్వు ఎందుకు వదలలేదని అడిగితే మీరు ఏమంటారు? పార్వతీపురం బాబాయ్ చెప్పు, నువ్వు చెప్పు. ఆ గుడారం నేను వదిలేశాను, నువ్వు వదలలేదంటే ఏం చెప్తారు? నువ్వంటే కనిపించవు ప్రభా, మేము కనిపిస్తున్నాం, మమ్మల్ని కొట్టినా కొడతారు, అందుకే వదలలేదంటావా? నువ్వేముంది అదృశ్య దేవుని స్వరూపివి, నువ్వేమో అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు, కనపడకుండా వెళ్ళిపోతావు, మమ్మల్ని మామూలుగా ఉతకట్లేదు నాయన అంటారు కదా. ప్రభు వదిలేసిన గుడారంలో మనం నిలిచి మనము ఇంకా మనుషులను సంతోషపెట్టకూడదు అనమాట. ప్రభు ఎవరితోటో మాట్లాడుతున్నాడు, నాకు ఎవరు ఫోన్ చేయకండి దయచేసి. సో ప్రభుకి స్తోత్రం. ఈ కీర్తన మీకు అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడంటే, 79వ కీర్తనలో వ్రాయబడినట్లుగా త్వరలోనే ప్రియ ప్రభు ఏం చేయబోతున్నాడంటే, నిందించిన వారి నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 అంతలు నింద కలగజేయబోతున్నాడు. 7 సంవత్సరాల్లో జరిగేది ఏంటంటే 7 అంతల నింద వచ్చిద్ది వానికి. 7 అంతల నింద అంటే ఇంక మళ్ళీ అవి కోలుకోవు ఆ ప్రభుత్వాలు, అన్యజనుల ప్రభుత్వాలు ఇక ఉండవు. అర్థమైందండి? ఇక ప్రపంచాన్ని ఇంకెవ్వరు పరిపాలన చేయరు. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే అనే కళలు ఎవరు కనొద్దు. వచ్చేది కేవలం యాంటీ క్రైస్ట్ రూలింగ్. యాంటీ క్రైస్ట్ రూలింగ్ ఆగిపోయిన తర్వాత వచ్చేది ఇక క్రైస్ట్ రూలింగ్. క్రైస్ట్ రూలింగ్ తర్వాత ఇంకెవరు రూలింగ్ ఉండదు, ఇక క్రైస్టే. దావీదు సింహాసనం యుగ యుగాలు ఉంటుంది. అప్పుడు జూమ్ మీటింగ్ ఉంటుందా అని మీరు నన్ను అడగరు. ఎందుకు అడగరంటే, నేరుగా మనం అందరం ప్రభువుని చూస్తాం. ప్రభు మన అందరితో ఉంటాడు. అయితే ఎన్ని జూమ్ సెషన్స్ అటెండ్ అయ్యి మనం ఎంత వాక్యాన్ని విని, ఎంత మనం పట్టణాలు స్వాధీనం చేసుకొని, ఎంత మనం జీవించామనే దానికి మాత్రం తప్పకుండా కిరీటం ఉంటుంది, తప్పకుండా మహిమ ఉంటుంది, తప్పకుండా పరిపాలన ఉంటుంది. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. ఆఖరి మాట 13వ వచనం. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలం నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరిచేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 78వ కీర్తన ఆఖరి వచనం, 77వ కీర్తన ఆఖరి వచనం, 79వ కీర్తన ఆఖరి వచనం, అన్ని ఆఖరి వచనాలు ఒకసారి పరిశీలనగా చదవండి. 77వ కీర్తన ఆఖరి వచనం ఏది? నడిపించితివి, మందవలే నడిపించితివి. 78వ కీర్తన ఆఖరి వచనం ఏంటి? పింఛను అతడు యథార్థ హృదయుడై వారిని
పాలించెను. 79వ కీర్తన 13వ వచనం ఏంటి? నీ ప్రజలము నీ మంద గొర్రెలమైన మేము. కాబట్టి ఈ మూడింట్లో కామన్గా ఉన్నది ఏంటంటే మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన మందమను. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మేము సదాకాలం నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. కాబట్టి రేపొద్దున మనం క్రీస్తు న్యాయపీఠం తర్వాత ఆయనతో మనం సదాకాలం ఉంటాం. అప్పుడు మనం చేసే పనులు ఏంటంటే మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం అన్నమాట. నిజంగా స్తుతులు చెల్లించే అనుభవంలోనికి ప్రభు మనల్ని తీసుకొని వస్తున్నాడు. ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు, దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. నిజంగా మీరు స్తుతులు చెల్లించే దినాల్లోనికి మీరు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ తలంపులు ప్రభు మనందరి వినికిలో దీవించును గాక. ఈ ఉదయకాలం ప్రభు మనకు 79వ కీర్తన నుంచి ఇచ్చిన వర్తమానాన్ని తలపోసుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. మన జీవితాల్లో ప్రభు సంభవించబోయే సంగతులు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇంకా చాలా కాలం ఉందే అనుకోవద్దు కదండి, ఇంకా చాలా కాలం ఉందనుకోవద్దు. మనము భారతదేశంలో ఉన్నందుకు ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే ఇండియా, ఇజ్రాయెల్ ఈ రెండు కూడా చాలా దగ్గరగా స్వాతంత్రం పొందిన దేశాలు. అందుచేత మనము భారతదేశంలో ఉండి సంభవించబో సంగతులు, అంజూరపు చెట్టు పూత పట్టడం గురించి మనం ఆలోచన కలిగి ఉన్నాం. కాబట్టి ఏం జరగబోతుంది అనే దాని కొరకు మనం అందరం కనిపెడదాం. అంతవరకు భయభక్తులు కలిగి వీలైనంత ఎక్కువ దేవుని పని చేయటమే. ఎంత కుదిరితే అంత, దేవుడు ఎంతవరకు వాడుకుంటే అంత ఎక్కువ సోమరులు కాకుండా, నిష్ఫలులు కాకుండా పరిగెత్తి ప్రభు పని చేస్తే ఎక్కడ ఎలా ఉన్నా క్రీస్తు న్యాయపీఠం దగ్గర మాత్రం మనకు మంచి బహుమానం ఉంది. ఆ బహుమానం కొరకు మనం ప్రభు పని మనం చేద్దాం. ప్రభు మిమ్మల్ని అలా వాడుకున్నాడు. ఆమేన్. ప్రభు తన దాసుని ద్వారా 79వ కీర్తన నుంచి అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. వర్తమానం అందించిన సేవకులకు, అలాగే ఇప్పటి వరకు నిలిచి ఉన్న దేవుని ప్రియులకు, అలాగే దేవుని సేవకులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈ రోజు జగన్నాథపురంలో జరిగే మరి 1 డే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. అందరూ కూడా చేరండి. అలాగే రేపటి దినం జరిగే ప్రార్థన కొరకు కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా చేరి రావాలని తెలియజేస్తూ ఈ సమయాన్ని మరి ముగింపు ప్రార్థనతో మనం కూడికి ముగింపు చేసుకుందాం. తమ్ముడు కోరమావిడి నుంచి నేను పరిచయాలు కొనసాగుతున్నా. తమ్ముడు ప్రతిపాటి జాన్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికి ముగింపు చేస్తారు. తమ్ముడు అన్నారు అనే ఉన్నానండి. అన్నయ్య ఎవరికైనా ఉండండి, నేను మధ్యలో జాయిన్ అయ్యానని. ఓకే, సరే. చేస్తాను. అలాగే. స్తోత్రములు దేవా, స్తుతులు నైనా, స్తోత్రములు మహాపరిశుద్ధుడా, ప్రియా మా పనులకు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు. కృపగల దేవా, ఈ ఉదయకాల సమయం ప్రభావ అపారమైన విశేషమైన మీ కృపా కనికరముల చేత మమ్మల్ని అందరినీ మీ సన్నిధికి, మీ సహవాసానికి చేర్చి ప్రభా, మందవల్లి ఇశ్రాయేలుని కాపాడిన దేవుడు, కాపాడిన దేవా, ఈ దినమున ప్రభా మమ్మల్ని ప్రభా అయ్యా సమకూర్చిన ఆయన మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ప్రభా మా మనసులను ప్రేరేపిస్తున్న, ప్రోత్సహిస్తున్న దేవుడివి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. అయ్యా తండ్రి, అయ్యా పునరుద్ధానం అనేది అయ్యా మరణం అనేది అందరికీ కానీ పునరుద్ధానం ప్రభా ఈ దినమున దేవా మీరు ఇచ్చిన ఈ జీవంలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా కృతజ్ఞతా వందనములు దేవా. మా జీవితాల్లో మీరు చేసిన అనేకమైన కార్యములను బట్టి, నెరవేర్చిన కార్యములను బట్టి మీకు వందనాలు, స్తుతులు దేవా. ఇంతవరకు నాయన మీరు నడిపిస్తున్న దేవా మాకు రాజుగా ఉండి ప్రభా, రాజుగా మాకు అయ్యా దేవా మమ్మల్ని ప్రభా అయ్యా మమ్మల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రములు దేవా. మీకు వందనాలు, స్తుతులు దేవా. ప్రతి క్షణము ప్రభా మిమ్మల్ని ఆరాధించే కృపలకు మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. సత్య మార్గంలో, వెలుగు మార్గంలో అయ్యా మాలో నుండి నాయన అయ్యా జీవ జల ఊటలు బయలుదేరినట్లు ప్రభా మీ వాక్యము చేత మమ్మల్ని నింపినాయన, మీ ప్రత్యక్షతలో మమ్మల్ని బలపరుస్తూ ప్రభా అనుక్షణము మమ్మల్ని ప్రభా అయ్యా ఎటు మేము తిరగకుండా ప్రభా కుడికైనా ఎడమకైనా తిరగకుండా తండ్రి ఇదే మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీ చేతులకి మమ్మల్ని మా మందవల్లే మమ్మల్ని అయ్యా కాస్తున్న దేవుడివి నాయన, మా కాపరివైన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని అయ్యా ఏర్పాటు చేసుకునే విధానంలో మీ సంకల్పంలో అయ్యా జగత్ పునాది వేయబడక మునిపే
మేమందరము నాయన మీ పిలుపులో మీ యొక్క సంకల్పంలో మమ్మల్ని నాయన అయ్యా మమ్మల్ని నిర్మించిన దేవుడివి మీకు వందనాలు స్తోత్రములు. మమ్మల్ని సృజించిన వాడివి మాకు భర్త ఉన్నావు దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవుడివి, మాకు స్వాస్థమైన దేవుడివి, మాకు రక్షణకర్తమైన దేవుడివి. ప్రతి ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించి ఈరోజు ప్రభా అయ్యా ఐశ్వర్యం మాకు ఇచ్చినందుకు ప్రభా అయ్యా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి ప్రభా, మీ యొక్క ప్రేమ సంకల్పాన్ని బట్టి అయ్యా రాబోయే దినంలో ప్రభా అయ్యా ఇశ్రాయేల్ ప్రజలను కూడా ప్రభా అయ్యా మీరు సమకూర్చి వారికి కూడా మీరు ఈ స్వాస్థ్యంలోకి నాయన ప్రవేశపెట్టబడుతున్నా అయ్యా అటు ప్రేమ సంకల్పం బట్టి వందనాలు. వారి క్షేమం నిమిత్తం, యెరూషలేము క్షేమం నిమిత్తం అయ్యా తండ్రి నైనా ప్రార్థిస్తుండగా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా ప్రభా మీరే నాయన ప్రతి క్షణము మీ సంకల్పాన్ని, మీ నిర్ణయాన్ని నాయన ఏ సమయానికి నాయన ఏ కాలానికి నాయన తండ్రి ఏ సమయంలో ఏ కాలంలో ఏం జరగాలో అన్నిటినీ నిర్వహిస్తున్న గొప్ప తండ్రి. మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మీకు వందనాలు స్తోత్రములు. పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసంలో హత్తుకొని ఆనుకొని ప్రభా కృపను పొందుకుంటూ ప్రభా ఆ కృపలో మేము అందరము ప్రభా ఇంకా వర్ధిల్లుతూ ప్రభా అంతకంతకు వర్ధిల్లుతూ మా జీవితాలను ప్రభా మీ సన్నిధిలో ప్రభా ప్రతి క్షణం మిమ్మల్ని చూస్తూ దేవా అయ్యా మిమ్మల్ని చూస్తూ ప్రభా నడిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఆ మాటలో ఉన్న నాయన అయ్యా సారాంశాన్ని నాయన అయ్యా మేము గ్రహించినట్లు మాకు మీరు ఇస్తున్న ఈ జ్ఞానమును బట్టి కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి. మీకు స్తుతులు స్తోత్రం. ఈ దినం జరగబోయే తండ్రి అయ్యా జగన్నాథపురంలో తండ్రి ఒక్కరోజు కాన్ఫరెన్స్ విషయంలో మీరు నాయన ముందుండి నడిపించి దేవా అయ్యా మీ ఆస్తుల్ని ప్రభా మీరు ప్రభా నిలబెట్టుకున్నందుకు వందనాలు స్తోత్రములు. అనేకులుగా కూడి నాయన అందరము కూడి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తుండగా ప్రభా మాకు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి, స్వాతంత్ర నియమాన్ని బట్టి ఇట్టి జీవంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా ఇట్టి స్వాతంత్రం మమ్మల్ని ప్రభ ప్రతి బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించింది, ప్రతి దాసత్వం నుంచి మమ్మల్ని విడిపించింది దేవా. యేసయ్యా మిమ్మల్ని దేవా ఆ విధంగా మేము ఎంతగా మిమ్మల్ని స్తుతించాలో అయ్యా మిమ్మల్ని స్తుతించుటకు ప్రభువా అయ్యా మమ్మల్ని అయ్యా ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా నిండు మనసుతో ప్రభా నిండు హృదయాలతో దేవా మిమ్మల్ని ఆరాధించే కృపకి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రభా అయ్యా తండ్రి చేరి వస్తున్న బిడ్డలందరూ ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. నిన్నటి దినములు జరిగిన తండ్రి అత్తుల యొక్క అయ్యా ప్రతిష్ఠిత అయ్యా మందిరం యొక్క నాయన ప్రతిష్ఠితను బట్టి వందనాలు స్తుతులు ఘనంగా జరిగించుకున్నందుకు వందనాలు. ఎవరి కాలంలో అయ్యా మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా నాయన నాయన తేజస్సు నిలబట్టకు అయ్యా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రములు. ఇంకా అనేక ప్రాంతాల్లో దేవా వీళ్ళందరూ నాయన అయ్యా రేపబడి మీ చేత ప్రోత్సహించబడిన నాయన సేవకులుగా అయ్యా పరిచారకులుగా ఎవరైతే నాయన నిలబడి అయ్యా తండ్రి నాయన ముందుకు నాయన అయ్యా ప్రయాణం చేస్తున్నారు బిడ్డలకి నాయన అయ్యా తండ్రి మేఘ స్తంభమై ప్రభా అగ్ని స్తంభమై ముందు నడిచిన ఆయన అయ్యా మీ బాహుబలము చేత నాయన మీ హస్తము మాకు తోడుగా ఉన్నట్టు ప్రభా మమ్మల్ని అయ్యా అందరినీ ఒక కోడికగా అయ్యా ఒక వేడుకగా మమ్మల్ని అందరినీ ప్రభా అయ్యా మీ సన్నిధిలో ఆనందిస్తూ ప్రభా ఆనందించే భాగ్యం మాకు ఇచ్చినందుకు ఉత్సాహంతో మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా ఇంతకంటే ఈ లోకంలో మా జీవితంలో నాయన ఎక్కడ మేము కృపని అయ్యా కృప నిరర్ధకం చేసుకోకుండా ఈ జీవితంలో ఉన్న సమయాన్ని చక్కగా నాయన ఉపయోగించుకుంటూ మాకు సంపూర్ణమైన నీ జ్ఞానంలో మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని బలపరచమని ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీ కృపతో మమ్మల్ని బలపరుచుతుంది దేవా. మీకు మరొక్కసారి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన సహోదరి మంజులత గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేసుకుంటాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి. వందనాలండి.
అందరికీ వందనాలండి. దేవి గంటకి ముగించాలి.